ఆఫీసర్ ఆన్ డ్యూటీ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. ఈ సినిమా థియేటర్‌కెళ్ళినప్పుడు నాకు కుదరలేదు. ఇక చేసేదేం లేక ఓటీటీ కోసం చూసాను. ఎప్పుడెప్పుడు వస్తదా అని. ఎందుకంటే దీనికి రైటర్ 'షాహీ కబీర్' అనే పాయింట్ వల్ల. తాను డైరెక్ట్ చేసిన 'ఎలవీల పూంచిర' నాకంతగా నచ్చదు గానీ, ఆయన రాసిన 'జోసెఫ్ అండ్ నయర్ 2' మూవీస్ అంటే ఇష్టం. అలాంటి 2 బ్రిలియంట్ స్క్రీన్ ప్లే అండ్ రియలిస్టిక్ థ్రిల్లర్స్‌ని రాశారాయన. సో, తన రైటింగ్ మీద ఒక నమ్మకం ఉండే. అలా ఆయన రైటింగ్‌లో వచ్చిన థర్డ్ మూవీ అయిన ఈ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' విషయానికొస్తే డిసప్పాయింట్ చేసింది. నాకైతే పెద్దేం అనిపించలేదు మూవీ. స్టార్ట్స్ వెల్, బట్ ఒక 30-40 మినిట్స్ అయ్యాక ఏదో చూడబోతున్నాం అనుకుంటే రొటీన్ రాడ్ ఫార్మాట్ అయిన ఇంకెటో పోయి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అంతా లెట్ డౌన్ చేసింది. ఎంగేజ్ చేయాల్సింది కాస్త బోర్ కొట్టేసింది. ఒక గోల్డ్ చైన్ కేసు వస్తది. డీవైఎస్పీ నుంచి సస్పెండ్ అయ్యి ఐఎస్‌హెచ్ఓగా అపాయింట్ అయిన హరి దగ్గరికి. ఆ గోల్డ్ చైన్ కేసుతో మొదలైన కేసు ఎటు వెళ్ళిందనే చూస్తారు మీరు. సీరియస్లీ స్టార్టింగ్‌లో హరి క్యారెక్టర్ అలా స్టేషన్‌లోకొచ్చి ఆమెతో ప్రవర్తించిన తీరు చూసి ట్రామాతో ట్రబుల్ అయిన యాంగర్ ఇష్యూస్ అండ్ మెంటల్ హెల్త్ స్టేబుల్‌గా లేని ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్‌ని విట్నెస్ చేయబోతున్నాం అనుకున్నా. ఈ టైప్ పర్సన్ అసలు పోలీస్ సిస్టమ్ ద్వారా ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అని అనుకున్నా. బికాస్ ఇది ఆఫీసర్ ఆన్ డ్యూటీ కాబట్టి. బట్ ఇదంతా ఎంతో సేపు లేదు. జస్ట్ అలా ఇంట్రడ్యూస్ చెయ్యాలని చేశారు. అంతకు మించి నథింగ్ అని తర్వాతే తెలిసింది. తన యాక్షన్స్‌కి అసలు సరైన రీజన్సే లేవు. ఏదో ఒకటి పెట్టేసినట్టు ఉంటాయి అంతే. లిటరల్లీ ఇక ఆ గోల్డ్ చైన్ ట్రాక్ నుంచి ఇక అంతా అదే అనే ట్రాక్‌లోకి ఎప్పుడైతే వెళ్ళిందో సినిమా అంతా ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా వాళ్ళని చూసాక టూ మచ్ స్టీరియోటిపికల్‌గా అయిపోయాయి ప్రొసీడింగ్స్. ఆ విలన్స్ గ్యాంగ్ మందేసుకొని తిరుగుతున్నారు చాలా చోట్లకి. సీసీటీవీలు ఉంటాయి కదా! పలానా ఏరియాలోకి పలానా టైంకి ఎవరు వెళ్లారు? ఏ వెహికల్ వెళ్ళింది చూసారా పోలీసులంటే లేదు. ప్రెజెంట్ టైమ్ లైన్ మీద నడిచే ఈ మధ్య వచ్చే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌లో ఇదొక హెవీ ప్రాబ్లమ్ అనిపిస్తుంది. బికాజ్ ఇవాళ రేపు చాలా కేసెస్ ఎంత పెద్ద కేసెస్ అయినా మోస్ట్‌లీ సీసీటీవీస్‌తో సగం ఛేదించేస్తున్నారు. ఏటీఎం సెంటర్స్ నుంచి చిన్న చిన్న కంపెనీస్, అపార్ట్మెంట్స్ వరకు అన్ని చోట్ల ఉంటున్నాయి. ఇంకా సినిమాలోకొస్తే ఆ హగ్స్ గ్యాంగ్ అదే ఇట్స్ యోయో టైమ్ బ్రో. హుడీలేసుకొని అటు ఇటు తిరిగి ఆ యోయో టైప్ ఆఫ్ హగ్స్ గ్యాంగ్ రివీల్ అయ్యాక జరిగిన థింగ్స్ ఇవేవి అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. టూ మచ్ క్లీషేగా సాగాయి. ఇంకెంతసేపు చూడాలండి బాబు అనిపించింది ఒకానొక టైంకొచ్చాక. అండ్ ఆ మెయిన్ ఫ్లాట్ రొటీన్ స్టోరీకి హీరో ట్రామా అండ్ షాక్ వాల్యూ అనేది అతికించిన వే కూడా బాలేదు నాకైతే. జస్ట్ డ్రాగ్ చేయడానికి హీరో పర్సనల్ కనెక్షన్ అని చెప్పడానికి లాగినట్టుంది గానీ, అది చూసేటప్పుడు మాత్రం ఆ ఎమోషనల్ కనెక్షన్ ఫీల్ మిస్ అయింది. ఇక సెకండ్ హాఫ్ ల్యాగ్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఎవిడెన్స్ ఉంది, విట్నెస్ ఉన్నారు, ప్రూఫ్‌లున్నాయి. అన్నీ ఉన్నా కానీ ఉత్తి పుణ్యానికి లాక్కుంటూ వెళ్ళిపోయారు. మొత్తం డిపార్ట్మెంట్‌కి ఫోటోలు పంపించకుండా వాళ్ళకి కనబడినోళ్ళకి చూపించడుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాళ్ళొచ్చి కండక్టర్‌ని ఆయన ఫ్యామిలీ దగ్గరికి వచ్చేలా చెయ్యకపోతే ఎలా? అప్పుడు ఫైటింగ్ పెట్టాలి. అప్పటిదాకా లాక్కుంటూ వెళ్ళాలి అన్నట్టు. ఫస్ట్ 30 మినిట్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో ఉంటే ఆ తర్వాత సోది క్రైమ్స్‌లో అయిపోయాయి. క్యారెక్టర్ రైటింగ్ అండ్ క్యారెక్టరైజేషన్స్ టూ డంబున్నాయి. ఓన్లీ గుడ్ థింగ్ యాక్షన్ సీన్స్ బెటర్ సినిమా మొత్తంలో. హాస్పిటల్ యాక్షన్ ఒకటి బావుంది. పర్ఫార్మెన్సెస్ వైస్ కొంచెం కొబ్బోబన్ చేశారు. ఆ గ్యాంగ్‌దైతే కొన్ని చోట్ల ఫైన్, కొన్ని చోట్ల ఓవర్ యాక్టింగ్‌లా అనిపించింది. బీజీఎం ఫ్లోలో బావుంది. మెయిన్‌లీ వేరే ఏవో డిఫరెంట్ లాంగ్వేజ్ సౌండ్ ట్రాక్స్ లాంటివి యాడ్ చేయడం వల్ల అనుకుంటా. సాంగ్స్ అంతేం లేవు తెలుగు డబ్బింగ్‌లో. ఫైనల్లీ 'ఆఫీసర్ ఆఫ్ డ్యూటీ' నాకైతే థ్రిల్లింగ్ ఏం అనిపియలేదు. మీ ఇష్టమిక. మూవీ అయితే తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. పద్దాక రేప్ వీడియోలంట అవి ఇవి చూపిస్తుంటా. ఫ్యామిలీతో అయితే అంతగా వద్దు. వాచ్ ఇండివిడ్యువల్లీ. సో, ఇది మరి మూవీ గురించి. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.